వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో త్రాగునీటి కొరత కొనసాగుతుండగా మద్యం మాత్రం ఏరులై పారుతుందని టీడీపీ నేత తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్ట్ షాపులు ఇప్పుడు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమ మద్యాలు తాగి అనకాపల్లి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యాన్ని తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమే అలాగే మీరు మాట్లాడుతున్నారు. అవును మీరు మాట్లాడదు కానీ సార్ ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి ఫోటోలతో సైతంగా కల్తీ హెడ్లైన్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే ఇది కాకుండా కల్తీ మద్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష, బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష. ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. సరే, ఈ నువ్వు ఎలక్షన్లో కష్టపడ్డావు కదా, ఈ 2 షాపులు నువ్వు తీసుకో, ఈ 4 షాపులు నువ్వు తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాపులు అని చెప్పారు. ఎక్కడ తగ్గించారు? ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వెళ్ళలేదు, బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు. ఎంతమంది బెండ్ తీశారని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి 5 లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు జరిమానా కింద విధిస్తామని చెప్పేసి అన్నారు. ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారో, ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది దాని ద్వారా 5 లక్షలు పెనాల్టీ వేయటం వల్ల. ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం, క్యాబినెట్లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం. ఏదైతే పర్మనెంట్ అమ్ముకునేటువంటి పర్మనెంట్ షాప్లో బెల్ట్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చే పెట్టామనేటువంటి చెప్పారు. దీని ద్వారా చెబుతున్నారు తప్పితే పేపర్లో ఈవేళ జరిగేవన్నీ కూడా బెల్ట్ షాప్నే మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తతంగమే మీకు తతంగంగా కనపడుతుంది.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి నేతలు దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా జరిగిన ఈ దాడికి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమకు ప్రాణహాని ఉన్నదని న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అన్న కొడుకులు అందరూ వచ్చి కొట్టి ఆడలందరూ నమ్మకోళ్ళందరూ నేను కన్ను లేనండి మీ కళ అంగడి బ్రాంచీలు ఎక్కడ పోలేపోతా బ్రాంచ్ వాడి కొడుకులు కొట్టి ఆగో నా దగ్గర అంగడి నేను కన్ను లేనట్టు కొట్టి పెట్టేవాడు. నేను ఏదో కాయ కష్టం చేసి అమ్మాట పని చేసుకుంటా. నేను నవ్వుకొని నా వదిలిపెట్టిన నవ్వుకొని నేను ఇంట్లో కష్టం చేసుకోండి ఎవరి మీద రూపాయి రాకపోతే దేవుడా నాయనా ఇంతమైపోయినా కొడుకు ఆయన కట్టుకోతే నాకు చెప్పేది నా చెయ్యి ఒప్పులేస్తాను. పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని కూడా ప్రారంభించారు. తదుపరి ఎమ్మెల్యే శిబిరాన్ని పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు, జీవితోన్నతికి సంబంధించిన అంశాలు ప్రభుత్వం ముందస్తు చర్యలతో పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీష్ పబ్బా, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపీకాంత్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, యూరాలజిస్ట్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటున్న 200 బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తా ఉన్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ 50 కోట్లతో 150 కోట్లతో అది కూడా కడతా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తా ఉన్నాం. 1x800, 500 మెగావాట్స్, 3x800 ఇవన్నీ తీసుకొచ్చినాం. ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం, వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం, విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం, ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి?
మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీవాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి, మా టైం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ రాజశేఖర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా వాళ్ళని ఇంత అందరు కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు, ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతోని గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలకుర్తి మండలంలో మండల స్థాయి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో దీనికి గాను చైర్మన్గా ఎవరైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముందు కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. టీడీపీ నేతల దాడులు ఇక ఎక్కువ కాలం కొనసాగవని, వాటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ప్రజల్లో కూడా టీడీపీ నేతలపై తిరుగుబాటు జరుగుతుందని ఆయన అన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాజీ కౌన్సిలర్ సూర్యప్రభాకర్ బాబును పెద్దిరెడ్డి పరామర్శించారు. ఒకసారి శ్రీనివాస్ గారు పరిచయండి. కాలు కదిలించండి. అలానే తాడిపత్రిలో నియంత్రణ పాలన జరుగుతుంది. అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అతను చెప్పిందే వేదం. నిన్న మాజీ కౌన్సిలర్ బాబు పైన దాడి చేసిండేది కాక మళ్ళా అతనే కూడా పోలీసుల దగ్గర స్టేషన్ల దగ్గర ధర్నా చేస్తాను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటారు. ఏది ఏమైనా చట్టం మీద మాకు గౌరవం ఉంది, అధికారుల మీద పై అధికారుల మీద మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన ఉంది. కొంతమంది చిన్న చిన్న అధికారుల లోపాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అధికారులు కూడా ఒక మార్పు అనేది రావాలా. 16 నెలలు అయినా కూడా అధికారులలో కనీసం మార్పు రాకపోతే ఈ దాడులు ఈ విధంగానే కొనసాగిస్తుంటారు తెలుగుదేశంలో. ఏది ఏమైనా ఎప్పుడైనా కానీ దాని మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు.
ఏదో ఈరోజు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, అధికారులు కూడా మా పక్షానే ఉండారని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు. మనిషికి ఒక రోజు అనేది ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు దాని మూల్యం అయితే ఖచ్చితంగా తీర్చుకుంటారు. అక్కడ ప్రజలు కూడా ఆవేశంతో ఉండరు. అతను ఏదైతే దాడులు చేస్తా అంటారో దానిపైన ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది అక్కడ ఉండే ప్రజల్లో కూడా. అతను అనుకుంటా దాడులు చేస్తా అంటే ప్రజలు భయపడుతుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా పార్టీకి ఉండరేమో అని అతను అనుకుంటాడేమో, కానీ అది ఒక కళ. ఒకవేళ అతనే మర్చిపోవాల్సి వస్తుందేమో. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఈ విధంగా దాడులు చేస్తుంటే కూడా ప్రజల తిరుగుబాటుతో మొదలవుతుంది వాళ్ళ పతనం కూడా. ఖమ్మం జిల్లా తెల్లడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి పట్టా చేసేందుకు ఒక వ్యక్తి నుండి 10,000 లంచం స్వీకరిస్తూ 3 అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకున్న వారిలో తెల్లడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కరరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి ట్రాప్కి గురయ్యారు. వాళ్ళు ఒక రైతు తన 15 గుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 గుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 గుంటల భూమికి సంబంధించి. రైతు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేసినంత 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు. ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము. ఈరోజు అరెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. మన మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆర్డర్స్ అయినా మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. లేకపోయినా పర్వాలేదు, మేము అడగమది కంపల్సరీ కాదు. కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నెంబర్ 9154388981. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం 9154388981. ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు. మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలా మంది ఇది ఒక అపోహ ఉంటుంది. ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది. మీరు గమనించారు, ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు. మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు. ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఓకే సార్. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట వద్ద జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధ్యక్షతన జరిగిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఉర్సుగుట్ట వద్ద మాత్రమే కాకుండా నగరంలోని కాశీబుగ్గ, రంగసాయిపేట, శివనగర్లలో జరిగే రావణ వధ కార్యక్రమాలకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు. కర్నాబాద్ ఉర్సు దసరా ఉత్సవాలు
లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మేడం, ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర లైఫ్ జాకెట్స్ కొన్ని పెడితే మొత్తం మనకు అక్కడ క్లియర్గా కనిపించేటట్టు ఉంటుంది. ఓకే, మీ పాత్ర మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అక్కడ మన వాళ్ళని రెడీగా పెట్టి పిల్లలు వెళ్ళేటప్పుడు ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఎంటైర్ పడే వరకు సెక్యూరిటీనే చాలా కష్టపడ్డారు సార్. ఎంటైర్ బండిలో ఎక్కించి దాంట్లో ఒకటి డిలే మెకానిజం ఉంటుంది. ఇక్కడ ఎట్లా చేస్తారో మొత్తం మరి అవి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటున్నారు మేడం. ఎంత ముందుకు ఒక గుర్తింపు పొందినటువంటి కార్యక్రమం ఇది. చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఇదే మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి అరేంజ్మెంట్స్ బాగా చేసి భక్తులకు కానీ వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా చేసుకునేటువంటి బాధ్యత పై అధికారుల నుండి మొదలు పెడితే మరి కింది గ్రామస్థాయి వచ్చిన మరి మహిళలకు కానీ ప్రజలకు కానీ జరగకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈసారి కొంచెం బ్యారికేడింగ్ కానీ అదేవిధంగా ఈ పార్కింగ్ కానీ వాళ్ళ డిస్టెన్స్ చూసుకొని వచ్చిన విఐపీలకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు పెట్టేవి సరిగా వినపడవు. పాట మంచి మైక్స్ పెట్టండి. కొంత రెంట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మహిళలు వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి 9 రోజులు కూడా వాళ్ళ బాధలు కష్టాలు బరువులు బాధ్యతలు అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఆ పండుగ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఇది లేదు అది లేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు 4 కమిటీల వాళ్ళు కూడా వారి వారి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎక్కడైతే ఉరుసులో మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చామో ఆ అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా వర్తింపజేయండి దయచేసి. నాట్ ఓన్లీ ఉర్సు, అన్ని స్థలాల్లో కూడా సేమ్ ఇదే అరేంజ్మెంట్స్ చేయండి. మాకు ఇది రాలేదు, ఇది ఇవ్వలేదు, మేము దీనికి ఖర్చు పెట్టుకున్నాం అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి కూడా రాకూడదు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలు భక్తులే, అక్కడ వచ్చే వాళ్ళు కూడా ప్రజలు భక్తులే. అందుకే అన్నిటి మీద కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ మైదానాన్ని మాత్రమే మనం ప్రత్యేకంగా చూడకుండా దీంతో సమానంగా మిగతా 3 మైదానాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా భక్తులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మకు వచ్చినప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి మరి పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అది ఉంటేనే మనం సెక్యూరిటీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని, మరి చాలా ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలలో మనం ఇప్పుడు ఫోర్ట్ వరంగల్ లాంటి ఏరియాలలో కూడా మనం స్పెషల్ గా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి జరిపించుకునే కార్యక్రమం కూడా చేద్దాం. కాబట్టి అవి కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కలిసి మరి మాది మీది అనేది లేదు, మనది అని చెప్పి మీరు పని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ స్థాపనకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మత్స్యకారులు టెంట్ వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గొడుగులతో నిరసన వ్యక్తం చేసిన మత్స్యకారులు సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత దిగి రావాలి, మత్స్యకారులకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.